ఓం నమో భగవతే రుద్రాయ. 9వ అనువాకం, వేళ 9వ మంత్రం. ఈ మంత్రానికి భగవంతుడే ఋషి అన్నారు. అనుష్టుప్పు ఛందస్సు. భగవంతుడు దేవత. అలాగే గజకర్మావృతాపనం స్ఫురత్ ప్రహరణోజ్వలం సర్వపాపహరం దేవం ధ్యాయేద్దేవం కుంజరభేదనం అని ధ్యానం చేయాలి అన్నారు. గజచర్మావృతపనం స్ఫురత్ ప్రహరణోజ్వలం. గజచర్మము ధరించినటువంటి శరీరము కలిగిన స్వరూపము, ఉజ్వలముగా ప్రహరణ లక్షణం కలిగిన స్వరూపము, దుష్టుల యందు ప్రహరణ భావము అతి ఉజ్వలమైన స్థితిగా ఉన్న స్వరూపము, సర్వపాపహరమైనటువంటి స్వరూపము, కుంజర భేదము కలిగిన స్వరూపము. కుంజరం అంటే ఏనుగు. కుంజరసి కుంజర అన్నారు. అది నడుస్తూ ఉంటే భూమి మొసలిది అవుతుందన్నారు. అంటే తొక్కేస్తుంది కదా, సొట్టలు పడుతుంది. అది మొసలిది అవడం అంటే అది అర్థం కాదు. అంచేత దానికి కుంజరం అన్నారు. అలాగా హింసించి, భూమిని హింసించి నడుస్తుంది. అది లేడి అలా నడవదు కనుక అలాంటి హింసించి నడిచే వాళ్ళకి, ఎదరవాళ్ళని హింసించి నడిచేటటువంటి వాళ్ళకి భేదనం, భేదస్థితిని, లక్షణాన్ని కల్పించేవాడు, వాడని హింసించేవాడు, శిక్షించేవాడు అయినటువంటి దేవం, స్వయం ప్రకాశకమైన పరమాత్మను ధ్యాయేత్, ధ్యానం చేస్తున్నాను అని ధ్యానం చేసి, సంకల్ప విధానంలో పైన సంకల్పం చెప్పుకొని ఈ ధ్యానం చేసి అప్పుడు మంత్రమును మనం ఉపాసిస్తాం. పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః అవస్థిరా మఘవధ్యస్తనుష్వా మేఢస్తోకాయ తనయాయ మృడయా అని మంత్రం. పరిణః రుద్రస్య హేతిః వృణక్తు పరిత్తు ఏషస్య పరిత్వేషస్య దుర్మతిః అఘాయోః అవస్థిర మఘవత్స్యః తనుష్వా మేఢస్తోకాయ తనయాయ మృడయ. పరిణో రుద్రస్య హేతిః హేతిర్వృణక్తు అని క్రమం. రుద్రస్య హేతిః, రుద్రుని యొక్క ఆయుధము. హేతి అంటే ఆయుధం అని అనుకుంటూ వస్తున్నాం కదా. రుద్రుని యొక్క ఆయుధము నహా పరివృణక్తు, మమ్మల్ని సర్వత్రా విడిచిపెట్టుగాక. ఆయుధము మా యందు దృష్టి పెట్టకుండగా మమ్మల్ని విడిచిపెట్టుగాక. ద్వేషస్య, హిట్ అంటే క్రోధం. క్రోధము కలిగినటువంటి వాడు, అఘాయోహో జీవహింసారూపమైన పాపాన్ని కోరేవాడు అయినటువంటి రుద్రస్య దుర్మతిః, రుద్రుని యొక్క ఉగ్రబుద్ధి నహా పరివృణక్తు, మమ్మల్ని విడిచిపెట్టుగాక. స్థిర, ఆ ఉగ్ర బుద్ధి ఉందే, ఆ బుద్ధిని మఘవధ్యః, హవిస్సు అన్నముగా కలిగిన వారు, అటువంటి వారి నుండి అవతనుష్వ, తొలగించుగాక.
మీఢ కోరికల్ని వర్షించేటటువంటి రుద్ర తోకాయ తనయాయ. తోక సంతానం, తనయ వారి సంతానం. అంచేత మా పుత్ర పౌత్రుల కొరకు మృడయ సుఖాన్ని కలిగించు. ఈ మంత్రం కొంచెం మనస్సుని ఇబ్బంది పెట్టేటట్టు ఉంటుంది. అయితే అది సరి కాదు. ఎంచేత ఇబ్బంది పెట్టేటట్టు ఉంటుంది అంటే ఇక్కడ భగవంతుణ్ణి దుర్మతి అంటున్నారు. ఇంతవరకు మనం రుద్రస్వరూపాన్ని బ్రహ్మముగా భావించినటువంటి స్థితుల్లో ఇప్పుడు హే దుర్మతి అని భగవంతుణ్ణి సంబోధన చేస్తున్నారు. అయితే దుర్మతి అని అంటున్నది మనస్సు. భగవంతుణ్ణి దుర్మతి అని అంటున్నది మనస్సు. అంటే ఉగ్రబుద్ధి అని అర్థం. దాన్ని దుర్మతి అనే మాటకి ఉగ్రబుద్ధి అని అర్థం. తామస్వరూపమైన బుద్ధి ఉందే అది ఉగ్రముగా ఉంటుంది. తమో గుణం ఉన్నవాడు అసమానం ఎవరితోడో దెబ్బలాట పెట్టుకుంటూ ఉంటాడు. అలా దెబ్బలాట పెట్టుకుని ఎవరిని హింసిస్తూ ఉంటాడు. లేకపోతే రజోగుణ లక్షణం చేత ఎవరినో తిడుతూ ఉంటాడు. ఇప్పుడు వాడి బుద్ధి సర్వకాలావస్థల యందు ఉగ్రంగా ఉంటుంది. అంచేత మన తిట్టకపోయినా సరే, ఇప్పుడు ఇవాళ మన తిట్టట్లేదు కానీ ఎవరిని వాళ్ళు తిట్టకుండా వాడికి రోజు గడవదు. అలా కనుక అలాంటి బుద్ధిని, ఆ స్వరూపాన్ని ఉగ్రం అంటామయ్యా. అది దుర్మతి అంటేను అన్నా. భగవంతుడైనటువంటి రుద్రుడు జీవుల యొక్క కర్మఫలాన్ని పంచిపెట్టేటప్పుడు తమోగుణ ప్రధానుడై ఉగ్రుడుగా ఉంటాడు. అందుకని దుర్మతి అన్నారు. దుష్టులైన జీవులు కల్మషమైన రజోతమో గుణాల చేత కల్మషమైనటువంటి బుద్ధి కలిగిన జీవులు ఉన్నారు. రజస్తమో గుణావృతమైన స్థితిలో వాళ్ళకి వాళ్ళు చేసే పనులన్నీ లోకహానికరమైన పనులు, జీవహానికరమైన పనులు, భేద లక్షణం కలిగిన పనులు. నేను వేరు వాళ్ళు వేరు అనుకునేటటువంటి జీవలక్షణం కలిగిన పనులు. ఇలాంటివి చేస్తారు వాళ్ళు. ఇలాంటివి చేసిన వాళ్ళకి పరమాత్మ ఫలమునిస్తాడు. ఆ ఫలమునిచ్చేటప్పుడు ఆయన కూడా ఎలా ఉంటాడు? ఉగ్రుడై ఫలమునిస్తాడు. ఆ వ్యభవకు అలా కావలసిందే అని మనం అంటామా లేదా? భగవంతుడు కూడా అంటాడు. నువ్వు అలాంటి లక్షణంలో ఉన్నప్పుడు భగవంతుడు కూడా అలాగే అంటాడు. అది అప్పుడు ఆ జీవ వ్యవస్థకి పరమాత్మ అలాగే అనిపిస్తాడు, ఉగ్రుడుగా అనిపిస్తాడు. కనుక తమోగుణ రజోగుణాలతోటి మాత్రమే జీవించేవాడికి సుఖాన్ని ఇవ్వడు. వీనికి సుఖాన్ని ఇవ్వకూడదు, వీడిని సుఖంగా ఉండనీయకూడదు అనే బుద్ధే ఉగ్రబుద్ధి. ఇది పరమాత్మ యందు ఉంది, జీవుని యందు ఉంది. అయితే పరమాత్మ యందు జీవుడి లక్షణంగా ఉంది, స్వతసిద్ధంగా లేదు. జీవుడికి స్వభావ లక్షణంగా ఉంది.
ఇప్పుడు జడ్జి గారు మరణశిక్షని విధించాడు. ఆ విధించేటప్పుడు ఆయన ఉగ్రంగానే ఉంటాడు. ఆయన ఉగ్రంగానే ఉంటాడు. ఇంచేత అంటే ఈ వెధవకి ఇదే శిక్ష అనుకుంటారు. ఆ శిక్షని విధించిన తరువాత, విధించడం అంటే ఆయన ఆజ్ఞ అయిన తర్వాత విధించడమే, అయిన తర్వాత ఆయనకు ఆ ఉగ్రత్వం ఉండదు. రెండవది, జడ్జి గారి ఉగ్రత్వం స్వతసిద్ధం కాదు. ఆ జీవుడి యొక్క కర్మ వలన ఈయనకి కలిగినది తప్ప ఈయనకు స్వతసిద్ధం కాదు. జీవుడికి స్వతసిద్ధం. అందుకని వాడు ఎంతమందినో చంపి ఇదిగో ఈ వ్యవస్థకు వచ్చాడు. కనుక పరమాత్మ వ్యవస్థ కూడా అలాంటిది. అందుకని ఆ ఉగ్ర వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఎంతగా మాట్లాడితే మనకు అర్థమవుతుందో తెలియడం కోసం అంతగా మాట్లాడడం కోసం దుర్మతి అని సంబోధన చేశారు. ఇక్కడ కూడా పరమాత్మ స్వరూపం ఇలాగే ఉంటుంది కనుక ఈ స్వరూపము ఫలములను తాను ఎక్కడో ఉండి అందించడం ఒకటి కాదు, అంత ఉగ్రుణ్ణి నేనే వెళ్ళి చంపాలి నా ఉగ్రత్వంతో అనుకోవడం ఒకటి. నృసింహస్వామి, అలాగే భైరవుడు, ఇలాంటి స్వరూపాలు ఇవి ఉగ్రబుద్ధి కలిగిన స్వరూపాలు. ఏం చేత అంటే పరమాత్మ ఉగ్రబుద్ధి. ఎందుకని అంటే దక్షుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళు అంతకంటే ఉగ్రబుద్ధులు. అందుకని ఈ ఉగ్రబుద్ధులకి శిక్ష విధించవలసిన పరమాత్మ ఉగ్రుడై ఉంటాడు. అందుకని ఆ ఉగ్రత్వంతో తను ఇవ్వవలసినంత ఫలాన్ని వాడికి ఇవ్వడానికి ఆయన ఉద్యుక్తుడవుతాడు. వీడిని ఇలాగే చంపాలి అని ఆయన అనుకుంటాడు. కనుక ఇది పరమేశ్వరుని యొక్క రుద్రత్వము తెచ్చిపెట్టుకున్నది. ఈ జీవుల యొక్క దక్ష, హిరణ్యాక్ష, హిరణ్యకశిపాదుల నుండి మన వరకు ఉన్నటువంటి ఉగ్రత్వం ఉంది. ఇది మనకు స్వాభావికమే. ఈ స్వభావం తమోగుణ రజోగుణాల వల్ల వచ్చినటువంటి. దీన్ని శాంతింప చేసుకుంటే పరమాత్మ శివుడు అవుతాడు. దీంతో మనం ఉంటే మనము పరమాత్మ మన యందు ఉగ్రుడు, దుర్మతి అవుతాడు. కనుక ఆ తమస్వభావుల దేవభావం ఇలా ఉంటుంది, పరమాత్మ యొక్క ఉగ్రభావము ఇలా ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటున్నది ఏమిటంటే, ఈ ఋషులు, ఈ కర్మిష్ఠులు వీళ్ళు అంటున్నది ఏమిటంటే, మేము అంతటి తమస్వభావులము కాదు. అది మేము అంత ఉగ్రులం కాదయా, మేము హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అలాంటి ఉగ్రత్వం ఉన్న వాళ్ళం కావు. మేము మా మనస్సు హవిస్సుల్ని శరణం చేత నిర్మాణమైంది అన్నా. మేము హవిస్సు తినేవాళ్ళం. ఏదైతే నీకు హోమంలో సమర్పించేమో దాన్నే మళ్ళీ మేము భుజించేవాళ్ళం. ఆ హవిస్సులో భాగంగానే మళ్ళీ దాన్నే నీ ప్రసాదంగా భోజనం చేసి జీవించేటటువంటి వాళ్ళం. కనుక అలాంటప్పుడు మా మనస్సు శుద్ధిగా ఉంటుంది. మాకు పుట్టినటువంటి పుత్ర పౌత్రాదులు కూడా వాళ్ళు కూడా శుద్ధిగా ఉంటారు. అది
అన్నస్య హేతో మనఃపరిణామ అని ఉంది. మనస్సు యొక్క పరిణామము నాకు అన్నము యొక్క కారణం ఉంటుంది. మన మనస్సు మనం తినేటటువంటి అన్నమును అనుసరించి ఉంటుంది. అందుకని ఏ రకమైనటువంటి భోజనం చేస్తామో ఆ రకమైనటువంటి స్వభావం, గుణస్వభావం మన యందు ఉంటుంది. కనుక తమోగుణమైన వ్యవస్థలో భోజనం చేస్తే తమోగుణ లక్షణం ఉంటుంది. రజోగుణ వ్యవస్థలో భోజనం చేస్తే రజోగుణ లక్షణం ఉంటుంది. సత్వగుణ వ్యవస్థలో భోజనం చేస్తే మనస్సు సత్వగుణంగా ఉంటుంది. అందుకని గీతలో ఉపదేశం చేసేటప్పుడు ఆహార విహారాదుల గురించి మాట్లాడాడు పరమాత్మ. మాట్లాడి ఇదిగో ఇది సత్వగుణాన్ని కలిగించే భోజనం, ఇది రజోగుణాన్ని కలిగించే భోజనం, ఇది తమో గుణాన్ని కలిగించే భోజనం. తమో గుణాన్ని కలిగించే భోజనం అంటే కేవలం మాంసాహారాలే కావు, నిలవ పెట్టుకుని దాచుకుని తినడం అనే లక్షణం. అది రేపటికి తిందాలే అని దాచిపెట్టుకోవడం ఉందే, పులిపి పెట్టుకుని, అది కూడా తమో గుణంలో భావం. దీని చేత రేపటికి దాచుకోవడం అనే లక్షణం తమో గుణ వ్యవస్థలోది. ఈవేళ మనం తిన్నాము, ఇది మిగిలింది, ఇప్పుడే ఎవరికైనా పెడితే ఇది శుద్ధిగా ఉంటుంది. రేపటికి ఇది పాచి అవుతుంది. దాన్ని తినినప్పుడు దాని లక్షణమే వస్తుంది. అలా అక్కడి నుంచి హింస అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యవస్థలో మాంసాహార భోజనాదుల వరకు, అలాగే ఎక్కువ కారాలు, లవణ వ్యవస్థలు, అలాంటి వాటి భోజనాలు అవి రజోగుణ కారక. అలాగే అప్పటికప్పుడు వండుకుని తినడానికి ముందు వంట పూర్తి చేసుకుని, వంటని పూర్తి చేసుకుని భగవన్ నివేదనం చేసి, భగవన్ నివేదనం చేసేటప్పుడు లోకంలో నేను ఎరుగుదును కనుక చెబుతున్నాను, స్టవ్ మించి దేవుడు ఎక్కడో గదిలో ఉంటాడు, స్టవ్ మించి నివేదనం పెట్టాడు. ఇంత దుర్మార్గం ఇంకొకటి లేదు, దీనివలన అనుభవించవలసింది అనుభవిస్తున్నారు. ఏది మనం తినదలుచుకున్నామో, మనం తినడానికి ఎలా ఏర్పాటు చేసుకుంటామో, మనం తినేటప్పుడు ఏం చేస్తాం, తినే గిన్నెలన్నీ దగ్గరెట్టుకుని ఆ గిన్నెలోంచి పని తీసుకుని ఈ గిన్నెలో పని తీసుకుని ఇలా పశువు తింటామా? కాదు. అంటే దాన్ని ఆకులోనో కంచంలోనో మనకు కావలసింది పెట్టుకుని పదార్థాలన్నీ తినడానికి ఎలా ఉపక్రమిస్తామో అలాగే భగవంతుడు కూడా నివేదనము కంచంలో విడివిడిగా పెట్టి అది తీసుకెళ్లి భగవంతుడి దగ్గర పెట్టి ఆ భగవంతుడికి దాన్ని నివేదనం చేసి అవన్నీ పట్టుకొచ్చి మనం తినబోయే దానిలో కలిపితే అప్పుడు ఇది ప్రసాదం అవుతుంది, కాకుంటే కాదు. అందుకని ఈ నివేదన మందు కూడా రజోగుణం ఉంటుంది. అంత దూరం ఏం తీసుకెళ్తాంలే గిన్నెలని అని ఇలా ఇలా చూపిస్తే అది భక్తి అని అనుకోకూడదు, అవదని. అప్పుడు పరమేశ్వరుడు దుర్మతి అవుతాడు. అది ఆయన నువ్వు ఎలాగైతే అంతంత వేడిగా స్టవ్ల మీద పెట్టావో నీకు కూడా అలాంటిదే పెడతాడు. తినడానికి ఎదురుగా ఉంటుంది, తినడానికి వీలుండదు. ఇంతకన్నా నరకం ఏం కావాలి కనుక అది.
అందుకని మేము హవిస్సులు తిని బతికిన వాళ్ళమయ్యా, మా మనస్సు అంత శుద్ధమైనది కనుక మాకు పుట్టిన వాళ్ళు మా మనస్సులోంచే పుడతారు. అందుకని నా కొడుకులు, నా మనవులు అందరూ అలాంటి పవిత్రమైన వాళ్ళు. వీళ్ళ యందు నువ్వు దుర్మతిత్వాన్ని చూపెట్టకు అది. అందుకని హే దుర్మతి అని రుద్రుని సంబోధన చేశాను. ఈ ఉగ్రత్వాన్ని నువ్వు మాయందు చూపెట్టడం కాదు. అదిగో హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు వాళ్ళు ఈ శరీరమే ప్రధానం అనుకున్నవాళ్ళు, మనస్సును ఎరగనటువంటి వాళ్ళు, పరిణామం తెలియనటువంటి వాళ్ళు, ఉపాధికి జీవుడికి భేదం ఎరుగున వాళ్ళు. అంచేత అదిగో అలాంటి వాళ్ళు ఉగ్రుడు. వాళ్ళ యందు ఉన్నటువంటి దుర్మతిత్వాన్ని మాయందు చూపెట్టకు అన్నారు. అందుకని వ్రజౌకసాం స్వతోకేషు శ్రేహవల్యాప్తమన్వహం శనైః నిస్సీమవౌరుధే యథా కృష్ణే త్వపూర్వవతు అన్నారు భాగవతం. తోక అనడం కోసం మాట్లాడి, తోక అంటే వైదిక వ్యవస్థలో అలాగే ఉంటుంది. వీళ్ళు మీ తోక అని అడుగుతారు, అంటే మీ కొడుక అని అర్థం. అంచేత ఆ వైదిక వ్యవస్థ పరిభాష ఆ ఋషి సంప్రదాయంలో ఉంటుంది. వ్రజౌకసాం స్వతోకేషు, ఆ గోకులంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ తోకల యందు అన్నారు. వాళ్ళ తోకల యందంటే వాళ్ళు వానరులు కాదు, అది వాళ్ళ సంతానమునందు స్నేహవల్యాబ్దమన్వహం, నిరంతరమైనటువంటి స్నేహవల్లి కలిగిన వాడు. స్నేహం అనేటటువంటి తీగ, దాంతో చుట్టబెట్టుకుని ఉన్నవాడు. శనైః నిస్సీమవౌరుధే యథా కృష్ణేతు అపూర్వవతు, శ్రీకృష్ణుని యందు ఏ విధంగా అపూర్వమైనగా ఈ తీగలను చుట్టబెట్టారో అలాగే తమ సంసార సంబంధమైన వాళ్ళ యందు కూడా తీగలను చుట్టబెట్టారు. అటు శ్రీకృష్ణుని యందు పరమాత్మ యందు తీగను చుట్టిపెట్టడం అనేది విముక్తికి సాధనము. సంసారములో ఉండేటటువంటి కొడుకులు, మనవులు మొదలైనటువంటి వాళ్ళ యందు తీగలు చుట్టిపెట్టడం అనేది మళ్ళీ జన్మలకు కారణం. అందుకని ఆ వ్రజౌకసంలో ఇద్దరు అలా ఉన్నారయ్యా, మొత్తం అందరూను. ఆయన చుట్టూను పాశ్యాలు ఉన్నాయి, వీళ్ళకి వీళ్ళతోటి పాశ్యాలు ఉన్నాయి అన్నారు. కుదరదు, అలాగా రెండూ కుదరు. భగవంతుడి యందు మాకు నమ్మకం ఉందండి, సంసారం మందు ఉంది అంటే కుదరదు. ఈ నమ్మకాన్ని ఎక్కడో అక్కడ విభేదించాలి. అది ఒక చోట విడిచిపెట్టి రెండవ చోట కడుతూ ఉండాలి. తాడ అన్నిటికీ సరిపోదు ఒక్కొక్కప్పుడు. అందుకని ఈ సంసారంలో ఉండే ఈ చుట్టుల్ని విడిచిపెట్టి అటువైపు చుట్టబెట్టుకోవడం నేర్చుకోవాలి. అలాగా మహాభాగవతంలో తోకలు అనే మాటకు ఈ విధంగా పరమాత్మ స్వరూపం అన్నారంట. కనుక జీవుల్ని
రుద్రస్వరూపంగా అర్చించేటటువంటి వాళ్ళు పరమాత్మ యందు అనుభవం కలిగినటువంటి జీవులు తాము ఏదైనా సరే దయతోటి ఇతరులకి పెడతారు. వాడు తినే ముందు ఇతరులకి పెట్టి తింటారు. అలాగే దొరక్కపోయినా ఎప్పుడైనా అనుకోకుండా వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకి పెడతారు. అతిథి అనే ఒక వ్యవస్థ ఉంది కదా. అతిథి వ్యవస్థ ఏమిటి? ఎవడికో వాడికి పెట్టి మనం తినాలి అనేది అతిథి వ్యవస్థ. అది అలాగే మనం పెట్టడానికి ఎవరూ దొరకరు. మన దగ్గర ఉంది కదా అని పెడదాం అనుకుంటే చేసాపేవాడు దొరకాలి కదా. అదేమి అంత సులువైన విషయం ఇంకా. అందుకని అప్పుడు భగవంతునికి సమర్పించి దానిని మనం ఆతిథ్యంగా భావించి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం. ఇలాగా ఎప్పుడైతే చేస్తామో అలాగే పరమేశ్వరుడికి క్షీరములను ధాన్యాదుల్ని హవిస్సుగా సమర్పిస్తాం. అలా సమర్పించినప్పుడు ఈ హవిస్సులుగా సమర్పించిన తర్వాత దాన్ని మనం తినడానికి పూనుకుంటాం. అలాంటి స్థితి యందు వాళ్ళు ఈ హవిస్సు చేత వాళ్ళ మనస్సు పవిత్రమైనటువంటిదై వాళ్ళు పవిత్రులవుతారు. వాళ్ళ వల్ల జన్మించిన వాళ్ళు పవిత్రులవుతారు. లేదు మనం అలాంటి కర్మానుష్ఠాన బంధులు లేనప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి విస్తట్లో పెట్టినటువంటి తర్వాత వండిన తర్వాత అన్ని పదార్థములు మనకు విస్తట్లో పెడతారు. ఓదాని తర్వాత ఒకటి పెట్టడం కాదు, అన్నీ విస్తట్లో పెడతారు. పెట్టిన తర్వాత ఈ అన్నిటికీ మనం భగవన్ నివేదనం చేస్తాం. ఈ నివేదనం ఎక్కడ చేస్తాము అంటే ఏదో ప్రాణాయామాదుల చేత చేస్తాం. ప్రాణాయ స్వాహ, అలాగే అపానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. పంచప్రాణములకు దీన్ని నివేదనం చేశాం. చేస్తే ఏమైంది? ఇది లోపలుండేటటువంటి శుభాగ్ని అంటే వైశ్వానరాగ్ని ఆ అగ్ని ఎందు హోమమైంది. అందుకని ఈ పరిశేచనలు అందుకోసం. ఇప్పుడు దీన్ని హోమం చేశాం మనం. ఇంకంత తీసుకుని కదా ఉన్నాం. హోమం చేసేటప్పుడు వస్తువుని అంతా ఒకసారి చెయ్యాలి కదా. అలాగంటే ఇంకా తీసుకొని అది తిని అయిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి. ఈ పంచాహుతులకి కొంత సమయం పడుతుంది. ప్రణయ స్వాహ ప్రణయ స్వాహ అనడానికి ఏం లేదు. ఇది ఆ అగ్నిలోకి వెళ్ళిన తర్వాత రెండోది వెళ్ళి స్వాహ చేయాలి. అలాగా ఈ క్షుధాస్వరూపమైనటువంటి అగ్నియందు, వైశ్వానర రూపమైన అగ్నియందు దాన్ని స్వాహ చేయాలి.
ఈ స్వాహా స్వరూపము అందరూ చెయ్యాలి. స్త్రీ పురుష భేదం కానీ మరో వర్ణభేదం కానీ అనేవి కాదు. అది అందరూ చేయాలి. ప్రాణమునకు అర్పిస్తున్నాను, అపానమునకు అర్పిస్తున్నాను, ధ్యానమునకు అర్పిస్తున్నాను, ఉదానమునకు అర్పిస్తున్నాను, సమానమునకు అర్పిస్తున్నాను. అది భావం. ఆ మాటలంటే చాలు. మీడియా వ్యవస్థ కాదు, భావ వ్యవస్థ. అది అంతేగా ఆ భావం చాలు. అలాగే భగవంతుడికి నివేదనం చేసి హోమం చేసి అప్పుడు నువ్వు తినడం మొదలు పెడితే అది హవిస్సు అవుతుంది. ఈ హవిస్సు ఏం చేస్తుంది? మనస్సుని పవిత్రము చేస్తుంది. మనస్సును పవిత్రం చేయడం వల్ల ఈ మనస్సు ద్వారా కలిగినటువంటి సంతానము పవిత్రముగా ఉంటుంది. మీకు వచ్చేటటువంటి భావములన్నీ పవిత్రముగా ఉంటాయి. కనుక ఈ విధంగా అన్నాది యజ్ఞాన్ని చేసేటటువంటి వాళ్ళ యందు రుద్రుని యొక్క ఉగ్రత్వము ఉపసంహరింపబడుగాక. అలా చేయని వాళ్ళ యందు రుద్రత్వము దుర్మతిత్వముగా ఉంటుంది. యజ్ఞములను నాశనం చేసిన వాడు కదా హిరణ్యాక్ష హిరణ్యగర్భాదుడు. దేవతల్ని హింసించడము అనే మాటకు అర్థం ఏమిటంటే దేవతలకు తిండి లేకుండా చేయడం. అది దేవతలకి తిండి లేకుండా చేయడం అంటే ఏమిటి? ఇక్కడ యజ్ఞాది కర్మలను అనుష్ఠింపకుండా చేయడం. అది కదా వాళ్ళు చేసే పని. అంతేత ఈ యజ్ఞాది కర్మలను అనుష్ఠింపకుండా చేసినటువంటి స్థితి. అలాంటి వాళ్ళు దుర్మతులు. వాళ్ళ మనస్సులు ఉగ్రముగా ఉంటాయి. అంచేత వాళ్ళ కర్మలన్నీ ఉగ్ర ఫలములను అనుభవిస్తాయి. పరమేశ్వరుడు వారి యందు ఉగ్రుడై దుర్మతి అయి ఉండి ఫలాన్ని ఇస్తాడు. మన మామూలు వాళ్ళ యందు అతి ఉగ్రత్వం ఉండదు కనుక పరమేశ్వరుని యొక్క స్వరూపము ఇక్కడ ఉగ్రముగా ఉండదు, దుర్మతిత్వము ఉండదు. అందుకని మా యందు దుర్మతిత్వాన్ని చూపెట్టకు అని ప్రార్థిస్తున్నారు ఋషులు. కనుక అలాగా మేము మా తర్వాత తరాల వారు చేసేటటువంటి ఉపాసనను నువ్వు అలాగ గ్రహించి మమ్మల్ని అనుగ్రహించవలసింది, మా యందు దుర్మతిత్వమును విడిచిపెట్టవలసింది అని ప్రార్థన చేస్తుంది. తర్వాత 10వ మంత్రం. ఈ మంత్రానికి ఇక్కడ మళ్ళీ 9వ మంత్రానికి సంకల్పం వేరు, ఋషి వ్యవస్థ వేరు, ధ్యానం వేరు. 10వ మంత్రం మళ్ళీ సంకల్పం వేరు. ఇందులో దేనికి అదే మంత్రం మళ్ళీ. అంచేత ఈ మంత్రానికి వైరాసు అనే ఋషి అలాగే పంచపద త్రిష్టుప్పు అని ఒక ఛందస్సు, అది మంత్రం. శంభూదేవ అక్కడ ఉగ్రత్వం ఉన్నటువంటి దుర్మతి అయిన పరమాత్మని నాడే ఇప్పుడు ఆయన శంభూ అవుతాడు. మంగళాయతనం దేహం యువానం అతి సుందరం ఛాయేత్ వనచరాకారం ఆగచ్చంతం పినాకినం. మంగళాయతనం దేహం శుభకరము అయిన శుభములకు ఆస్పదమైన చోటైన దేహము గలవాడు. ఆ దర్శనం చేతనే ఆ శరీరము నుంచి వచ్చిన కిరణముల చేతనే జీవులు వాళ్ళ కల్మషములను పోగొట్టుకుని ఆనందానుభవాన్ని పొందుతారు.
అలాగే యువానం అతి సుందరం, యువకుడైన స్వరూపము, అతి సుందరుడైన స్వరూపము. అలాగే వనచరాకారం, వనచరుడుగా కిరాతకునిగా ఉన్న స్వరూపము. ఈ కిరాతకునిగా ఉన్న స్వరూపాన్ని మనం 3వ అనువాకంలో చూసాం. ఆ ధ్యాన శ్లోకం చాలా పెద్దది. అక్కడ వెళ్ళి సొగస్సులో మనకి వర్ణన చేసి చూపెట్టారు. అదిగో అలాంటి స్వరూపం. ఈ స్వరూపము పినాకినం, పినాకి ధనుస్సును పట్టుకుని ఉన్నటువంటిది. అలాంటి స్వరూపాన్ని నేను ధ్యానం చేస్తున్నాను. అలా ధ్యానం చేసిన తర్వాత మంత్రం మీఢు తమ శివ తమ శివోన సుమన భవ పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్రిం వసాన ఆచర పినాకం బిభ్రదాభి. మీఢుస్తమ శివ తమ శివోన సుమన భవ. మీఢుస్తమ శివ శివ తమ తమ శివోన సుమన భవ. అంచేత హే పరమేశ్వర, నువ్వు మా యందు మీఢుస్తమ, అధికంగా అనుగ్రహ వర్షాన్ని కురిపించి మా కోరికల్ని తీర్చు. మేము అడిగిన దానే కాదు, అడగడంలో మాకు తెలియకపోవచ్చు. అది అందుకని మాకేదో తోచింది అడుగుతాం, కానీ వీడు ఇంతకంటే ఎక్కువ పుచ్చుకోవడానికి అర్హుడు అని నీకు అనిపించినప్పుడు మాకున్న అర్హతను బట్టి మేము కోరిన దానికంటే ఎక్కువ మాకు కోరికల్ని తీర్చేటటువంటి వాడు అవు. ఏం చేత కోరుకోవడం కూడా చేత కాని వాడు. ఈ కోరుకోవడం చేత కాకపోవడం సత్వమునందు ఉంటుంది, తమస్సు యందు ఉంటుంది. అందుకనే తమస్సు యందు ఉన్నటువంటి రాక్షసులు కోరుకోవడం చేతగాక ఒకటి కోరుకోవాలనుకుని మరొకటి కోరుకుంటాం. అది వాడి తపస్సు ఎందుకు? నేను తావకూడదు, అందరినీ చంపాలి, అందరి సామ్రాజ్యాలు నేను వశం చేసుకోవాలి. ఇది వాడి తపస్సు యొక్క ప్రారంభ అవస్థ. భగవంతుడు కనబడ్డాడప్పటికి ఏమైంది? తమోగుణం యొక్క ఉద్రేకం వలన వీడు దుర్మతి అంచేత ఈ హింసాలక్షణం కలిగి ఉండడం చేత ఇదే వాక్కు యందు విజృంభించి చావకుండగా ఉండాలి అని కోరుకోవడం మర్చిపోయి ఎలా చచ్చిపోవాలో కోరుకుంటాడు. భగవంతుడు ఇంత తపస్సు చేసిన తర్వాత పాపం వాడు అడిగినట్టుగా చచ్చిపోయే వరం ఇవ్వకపోతే బాగుండదు అని అలాంటి వరం ఇస్తాడు. రాక్షసులందరూ కోరుకున్న వరాలు ఇదేక ఎలా చచ్చిపోవాలో కోరుకున్నారు. అందరూ అదే కోరుకున్నారు. అందుకని అలాగే ఇస్తాడు. అలాగే సత్వపురుషులు కూడా అంతే, వాడు కోరుకోవడం తెలియదు. అందుకని రేపొద్దున హవిస్సు కావలసిన ధాన్యాన్ని పాలని అవి ఇచ్చిపెట్టు అని అడుగుతారు పాపం. ఈ హవిస్సు కావలసినవి ఇస్తే తోకాయ తనయాయ అని మరి ఈ వెనకాల వాళ్ళని ఏం చేస్తాడు? అందుకని పరమాత్మ వాళ్ళకు కూడా భోజనం ఈ హవిస్సులోనే కల్పించి పెడతాడు. అందుకని తనకు హోమం చేయడానికి, తనకి నివేదనం చేయడానికి ఆయనే ఇస్తాడు. ఆ నివేదనలో వాడి కుటుంబము, వాడి ఆతిథ్యముతో సహా, వాడికే కాదు వాడు మళ్ళీ ఇంకొకడికి పెట్టగలిగేటట్టుగా అందులోనే ఇస్తాడు. అందుకని ఇది కోరిక వ్యవస్థ. కనుక మేము ఒక్కొక్కప్పుడు ఈ వ్యవస్థను మర్చిపోయి అడుగుతాం. నువ్వు మాత్రం దీన్ని జ్ఞాపకం ఉంచుకుని మా కోరికల్ని తీర్చవలసింది
హే మేడుష్టమ శివతమా, మా యందు మిక్కిలి మంగళకరమైన వాడివి అవుదుగాక. ఎందుకంటే ఇంతకుముందు దుర్మతి అన్నాం కదా, అది నిన్నన్నాను అనుకుంటావేమో అని భయం మళ్ళీ. అంచేత నిన్న అనలేదయా దుర్మతిత్వము, నీ యందు నీవు దుర్మతులైన వాళ్ళ యందు చూపెట్టేటటువంటి భావమును చెప్పడం కోసం మేము దుర్మతి అని అన్నాం నిన్ను. అంతే తప్ప నిన్ను దుర్మతి అనడం నా ఉద్దేశ్యం కాదు. కనుక ఇప్పుడు దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోకుండా మా యందు నువ్వు శివుడు అవుగాక, మంగళకరుడివి అవుదువుగాక. నహ మా విషయంలో శివ సుమనా భవ, శాంతుడవై అనుగ్రహ బుద్ధి కలవాడివై ఉండుము. ఆయుధ, నీ దగ్గర త్రిశూలం లాంటి ఆయుధం ఉంది. ఆయుధాన్ని పరమే వృక్షే, బాగా పెద్దదైన చెట్టు, అది నీకే అందనట్టుగా ఆ తొందరపడి నువ్వే తీసుకోలేనంత పెద్ద చెట్టు, ఆ చెట్టు మీద పెట్టుదాన్ని అన్నారు. అవతల పడేయం లేదు, ఆ చెట్టు మీద, ఆ చెట్టు మీద నిధాయ ఉంచి కృత్యం దధాన, చర్మాన్ని ధరించి ఆగహి మాకెదురుగా. చర్మాన్ని ధరించడం అంటే ఎందుకు అంటే నీకంటూ ఏ కోరికలు లేవని చెప్పడం. అది నీ వైరాగ్య భావం. పట్టుబట్ట కట్టుకుని రమ్మని అనట్లేదు. నువ్వు పట్టుబట్ట కట్టుకునేవాడివి కావు. నువ్వు విరాగి, తపస్వి, జ్ఞానస్వరూపమైన వాడు. అంచేత దానిని దృష్టిలో పెట్టుకుని నువ్వు నీ స్వరూపము, నీ వైరాగ్య స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపమునకు అనుగుణమైనటువంటి చర్మమును ధరించి మాకు ఎదురురా అన్నారు. పినాకం బిభ్రతు ఆగహి, బొత్తిగా ఒక్క ఆయుధం కూడా లేకపోతే ఏమో మళ్ళీ ఏం బాగుంటుంది కనుక అందుచేత నీ చేతిలో ఒక ఆయుధం ఉండాలి. అది మాకు పూర్ణంగా అనిపిస్తుంది. ఏ ఆయుధములు లేనటువంటి నీ చేతులు, ఈ ఆయుధములు లేని మా చేతులు రెండు ఒకటే. అంచేది నీకు మాకు భేదం ఏం కనపడదు. కనుక నీ చేతుల్లో ఆయుధములు ఉండాలి. ఆయుధం ఏదో ఒకటేనే ఉండాలి. మిగతావన్నీ ఇంకేమైనా పట్టుకున్నా అన్నీ పట్టుకోవడానికి అలవాటు పడిపోయిన చెయ్యి ఖాళీగా ఉంటే కుదరదయా అంటావేమో ఒకవేళ. అంటే నీ ధనుస్సు ఉంది కదా పినాకం, అది పట్టుకో అన్నారు. బాణాన్ని పట్టుకోమని అనలేదు, ధనుస్సు ఒకటి పట్టుకో చాలు. ఆ ధనుస్సుని బుధాన్ని వేసుకుని చేత్తో పట్టుకుని మాకు ఎదురుగా, మిగతా ఆయుధాలన్నీ చెట్టు మీద పెట్టు అన్నారు. ఇప్పుడు ఆయుధరహితమైన అంటే బాణములు లేనటువంటి ధనుస్సు ఉంది కదా, దీనివల్ల ప్రమాదం అయింది. అది ఈ ధనుస్సు వల్ల ప్రమాదం ఏం లేదు కనుక అందుకని ఈ పినాకం అనేటటువంటి ధనుస్సుని చేత్తో పుచ్చుకొని మాకు ఎదురురా. ఇప్పుడు పరమాత్మ మొదటి నుంచి మనం అంటూ వచ్చాము, హే గిరిశంత, హే గిరిత్ర అని సంబోధన చేస్తూ వచ్చాను కదా. గిరి అంటే మేఘం అని ఒక నిర్ణయాన్ని చేశాను కదా. కనుక నువ్వు మేఘరూపుడైన రుద్రుడివై సకాల వర్షాలను అనుగ్రహిస్తే దానివల్ల భూమి సస్యశ్యామలమవుతుంది. దానివల్ల మా వాంఛలు ఇతోధికంగా పూర్తం.
అంతే తప్ప ఇది కర్మిష్టి భావం. దీన్ని మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను అనేది అది కర్మిష్టి రజోగుణ లక్షణంతో ఉంటాడు, సత్వరజస్సులతో ఉంటాడు, రజస్తమో గుణాలతో ఉంటాడు. అది భేదం. సత్వరజోగుణములతోటి కలిసి ఉంటాడు. అందుకని ఏమనుకుంటాడు, నా చేతిలో ధాన్యం పొయ్యి అని అనడు. ఏం చేత అడుక్కునే లక్షణం నాది కాదు, అది కర్మిష్టి భావం. అందుచేత నా చేతిలో ధాన్యం పోయి మా ఆవు దగ్గర వెళ్ళగానే అక్కడ దాని స్థానాల దగ్గర గిన్నె పెట్టగానే పాలు కారేటట్టు చేయి ఇలా అడగడు. నువ్వు మేఘం రూపమై వర్షాన్ని కురిపించు కొండల మీద, ఆ కొండల మించి ప్రవహించినటువంటి జలములు నదులై, ఆ నదులు మాకు పంట కాలువలై, ఆ పంట కాలువల నుంచి మా భూమి తడిసి దాని చేత మా సస్యములన్నీ చక్కగా పెరిగి యథాకాలంలో మాకు ఫలాన్ని చేస్తే వాటి చేత నీకు మేము హోమాదులు చేసుకుని ఆనందిస్తాం. ఇప్పుడు ఎక్కడి నుంచి సంపాదించాడు అంటే తను కష్టపడి సస్యమును పండించుకుని, ఆ పండించుకున్న సస్యము ద్వారా తను హోమములు చేసి దాన్ని హవిస్సుగా భావించి అదే తను కూడా తింటాడు. ఆగ్రాయణేష్టి అని ఒక ఇష్టి ఉంది. ఈ ఇష్టి స్వరూపం ఏమిటి అంటే, కొత్తగా ఇప్పుడు సంక్రాంతి పండుగలు, ఈ పండుగల రోజుల్లో పంట ఇంటికి వస్తుంది. చాలా రకాల పంటలు ఇంటికి వస్తాయి. ఈ దీని విశేషం అది. వరి వస్తుంది, అలాగే కందులు, పెసలు మొదలైనటువంటి మిగతా బీజములు వస్తాయి. ఇలాంటివన్నీ ఇంటికి వస్తాయి. ఇవి సంపద. ఇలా వచ్చిన తర్వాత మొట్టమొదట ఆ బస్తాల్ని, ఆ ధాన్యాన్ని పొనక అనేవారు. ధాన్యాన్ని నిల్వ చేసే పురి లేదా పొనక అని అందులో పోస్తా. అలాగే ఈ కందులు మొదలైనవన్నీ లోపల పెట్టుకుని అవి రావడం పూర్తయిన తర్వాత ఆ మరుసటి రోజున అమావాస్య నాడు ఒక ఇష్టి చేస్తారు. ఈ ద్రవ్యములతో చేస్తారు. చేస్తే ఈ ద్రవ్యముల వలన ఆ ఇష్టి చేసిన తర్వాత ఈ ద్రవ్యములన్నీ హవిస్సు అవుతాయి. సంవత్సరాంతము హవిస్సే భోజనం. ఏ రోజుగా ఆ రోజే హవిస్సు భోజనము, సంవత్సరాంతము హవిస్సే భోజనం. అందుకని ఆగ్రాయణే. కనుక అలాగా కర్మిష్టి అయినటువంటి వాడు తన స్వతంత్ర వ్యవస్థ మీద ఆధారపడతాడు. ముందు అన్నాం కదా, భగవంతుడి గురించి తపస్సు చేస్తాడు. భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు. అయిన తర్వాత ఏం కావాలి నీకు అన్నాడు. మా మేనమావ చెవిలో జుట్టు మొలిపించు అన్నాడు. సరే అలాగేని భగవంతుడు వెళ్ళిపోయాడు. వాడు మేనమావ చెవిలో జుట్టు మొలిచింది. జుట్టు మొలిస్తే ఏమిటి వీడికి లాభం ఏమిటి అంటే, మేనమావ చెవిలో ఎంత దట్టంగా జుట్టు ఉంటే మేనల్లుడికి అంత సంపద ఉంటుంది అని అదేదో శాస్త్రం అంది. వీడు శాస్త్రాధీనుడు, భగవదధీనుడు కాదు. అంచేత ఇప్పుడు నేను సంపన్నుడిని ఎందుకయ్యానో తెలుసా, మా మేనమావ చెవిలో జుట్టు ఉండడం వల్ల. అంతే. ఆ డబ్బులు ఏదో తనే అడగచ్చు కదా, అడగడు. అది అడిగితే ముష్టి అవుతుంది. ముష్టికి కర్మిష్టి అంగీకరించదు. యాచన భావం వాడికి కాదు. కనుక మా సస్యములను పండించు అని అడుగుతున్నారు. కనుక జీవుని యందు స్నేహభావం కలిగినటువంటి
జీవుని దృష్టిలో రుద్రుడు శివుడు, తమో గుణం కలిగిన వాడి దృష్టిలో రుద్రుడు దుర్మతి, ఉగ్రుడు. ఇప్పుడు పరమేశ్వరుడు శాంతి కాముకుడై శివుడయ్యాడు. శివుడైనటువంటి అంతర్యామి స్వరూపమైన పరమేశ్వరునికి ఆయుధాలతోటి పని లేదు. అందుకని ఈ భక్తుడు వాటిని చెట్టు మీద పెట్టేయి అన్నాడు. పరమం వృక్షం, ఉత్తమమైనటువంటి వృక్షం మీద పెట్టు. ఉత్తమం అంటే ఆదర్శం అని అర్థం. అది ఉత్తమం. ఇంకొకడు చూసి నేర్చుకోవలసినటువంటి, మనం చెప్పకుండానే నేర్చుకోవలసినట్టు, అది ఉత్తమం. కనుక అలాగా నువ్వు వాటి మీద పెట్టు అన్నారు. అజ్ఞాతవాసములో శాంతముగా జీవించాలి అని పాండవులు విరాటరాజు నగరమునకు ప్రవేశిస్తూ తమ ఆయుధములను శమీవృక్షమే పెట్టారు. అరణ్యవాసంలో ఎవరి ఆయుధాలు వాడకూడనే తిప్పుకు తిరిగారు. కానీ ఇక్కడ శాంతంగా జీవించాలి, క్రోధాదులకి పని ఉండకూడదు. ఇక్కడ ఏ పరిస్థితుల్లోనూ క్రోధాలు ఉండవు, క్రోధము యొక్క ఆవిర్భావం కనపడకూడదు. అందుకని అలాగ కనపడితే ఆయుధములతోటి పని వస్తుంది. గమ్ముని ఆయుధం ఉంటే కూడా క్రోధావిర్భావం జరగచ్చు. అది అందుకని ఈ ఆయుధములన్నీ కూర్చి ఆ శమీ వృక్షం మీద పెట్టారు. పెట్టి అప్పుడు ఒట్టి చేతులతోటి విరాట నగర ప్రవేశం. ఇది శివస్వరూపం. ఇప్పుడు భగవంతుడిని మనం అదే అడుగుతున్నాం, నీ ఆయుధాలు చెట్టు మీద పెట్టి వాటితోటి నీకేం పని లేదు. ఏం చేత నువ్వు వచ్చే చోటుకి ఆయుధాలు అవసరం లేదు. నువ్వు వచ్చే చోటుకి ఆయుధముల యొక్క అవసరమే ఏం లేదు. కనుక అయితే ధనుస్సు చేస్తోటే అన్నారు. ధనుస్సు ఎందుకు అంటే, ఒకవేళ మమ్మల్ని ఎవరైనా ఎదిరిస్తే, మేమెవరిని ఎదిరించాం, మమ్మల్ని ఎవరైనా ఎదిరించినట్లయితే ఆ ఎదిరించిన వాళ్ళకి భయాన్ని కలిగించడం కోసం ధనుస్సు మాత్రం పట్టుకురావయా అన్నారు. మళ్ళీ జీవలక్షణం ఎంత వైవిధ్యంగా ఉంటుందో. ఏం చేత అంటే, వీడు చపలుడు, జీవుడు భయస్థుడు, మేకపోతు గాంభీర్యం అంటూ ఉంటాం కదా, జీవలక్షణం అదే. ఊరికే ధైర్యంగా ఉన్నట్టు అనిపిస్తాడు అంతే తప్ప వాడు స్వతసిద్ధంగా భయస్థుడు, స్వతసిద్ధంగా చపలుడు. నేను దేనికి లొంగనండి అంటూ ఉంటాడు, ఊరికే అన్నిటికీ లొంగుతూ ఉంటాడు. అలా ఉంటాడు. తన మాట మీద తానే నిలబడే లక్షణం లేనివాడు. జీవలక్షణం అలాగే ఉంటుంది. వాడి మాట మీద వాడు నిలబడటం, అలా నానా అంటాడు. అందుకని ఈ భయాలన్నీ పోవాలి. పోతే కానీ ఆ స్వరూపము బ్రహ్మముగా దర్శనాన్ని ఇవ్వదు. అందుకని భయం పోయినట్టుగా నటిస్తాడు. నీ ఆయుధాలన్నీ పైన పెట్టే, ఏమీ పర్వాలేదు, నిన్నెవరు ఏం చేయరు, ఆయనకి ధైర్యం. నీ ఆయుధాలతో మా దగ్గర మాకేం పని లేదు అని. కానీ మళ్ళీ మధ్యలో ఎందుకైనా మంచిది ఆ ధనుస్సు తెచ్చుకో, ఈ ధనుస్సు తెచ్చుకో
అనేది ఎందుకంటే నీ గురించి కాదు, ఎవరైనా మమ్మల్ని ఎవరైనా ఏదైనా గమ్మున ఏదైనా చేస్తే దాంతో ఒకసారి ఇలా అనడానికైనా ఉంటుంది. అందరూ మంచివాళ్ళని అనడానికి వీలు లేదు కదా మరి అని చేత కొని ధనుస్సు తెచ్చుకో అని ఆయనకు పర్మిషన్ ఇస్తుంది. జీవలక్షణం అవిద్యాభావంగా ఉంటుంది కనుక భగవంతుని యందు కూడా విశ్వాసం ఉండదు. అది ఏదో భగవద్ దర్శనం చేస్తే పని అవుతుందంటారు కానీ నాకైతే నమ్మకం లేదు కానీ పోనీ ఎందుకైనా మంచిదైనా ఒకసారి వెళ్ళొస్తా అంటాడు. అది వెళ్ళినంత మాత్రంలో ఈ పనులు అయిపోతాయా? ఆ వ్రతం చేయమన్నారు, ఏదో చేస్తాం, చేసినంత మాత్రంలో పనులు అయిపోతాయంటారా? అయినా ఏదో పెద్దవాళ్ళు చెప్పారు కనుక చేస్తాం అంటాడు. కనుక వాడికి భగవంతుడి మీద కూడా విశ్వాసం ఉండదు. అయితే తాను విశ్వసించలేదని భగవంతుడికి తెలిస్తే ఎక్కడ చంపుతాడు అని భయం మాత్రం ఉంటుంది. అది కనుక ఈ భయాన్ని పైకి ప్రకటించగండగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. భాగవతంలో కంసుడు ఉన్నాడు. వాడి చెల్లెల్ని పెళ్లి చేసి తీసుకెడుతున్నాడు. తీసుకెడుతుంటే సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆకాశవాణి, ఒక యోగవాణి వాడికి, వాడి చెల్లెలికి, వాడి బావగారికి వినిపించింది. ఆ వినిపించింది ఎలా వినిపించింది అంటే వాడిని పిలిచి ఓరి మూఢ, ఏమిటో నీ చెల్లెలని అనురాగంగా ప్రేమ చూపెట్టి తీసుకెడుతున్నావు, దీనికి పుట్టినటువంటి 8వ సంతానం నిన్ను చంపుతుంది అని వినిపించింది. వినపడగానే వాడికి భయం వేస్తుంది, కోపం వచ్చింది. రథం మించి ఉరికాడు. ఉరికి వెంటనే ఏం చేశాడు, ఆవిడ చుట్టు పట్టుకుని ఆవిడని కిందకి లాగాడు. కిందకి లాగి నరికేద్దాం అని స్థిరపడ్డాడు. ఇప్పుడు ఆకాశవాణి మాటలు వీడు నమ్మినట్ట నమ్మనట్ట? అది ఈవిడికి పుట్టినటువంటి 8వ సంతానం నిన్ను చంపుతుంది అంతే కదా. వీడికి చచ్చిపోయినంత భయం వేసి కింద ఊరికాడు. ఇప్పుడు నిజంగా ఈవిడ 8వ సంతానం కనుక తనను చంపేటటువంటి స్థితి, తన మృత్యు కారణమై ఉంటే ఆవిడ చంపడం వీడికి సాధ్యమా? అయితే దీన్ని చంపేస్తే ఇంకా నాకు చావు ఉండదు అని అనుకున్నటువంటి మాట అది సత్యములోంచి వచ్చినదా, ఆభాసలోంచి పుట్టిందా? అంచేత అది ఆభాసలోంచి పుట్టింది. దైవవాక్కుని విన్నాడు. అది వినిన తర్వాత ఎంతవరకు తనకు అనుకూలమో అంతవరకు గ్రహించి మిగతాది వదిలేదు. కనుక భగవద్వాక్యమునందు కూడా విశ్వాసం ఉండదు, ఉన్నట్టు ప్రకటన మాత్రం ఉంటుంది. ఆ ప్రకటనే దాని మరణములకు మూలం ఇది అని తెలిసినట్టు అనడం. దీన్ని చంపేస్తే ఇంకా నేను సావను అనుకోవడం భగవద్వాక్యమునందున్న అవిశ్వాస ప్రకటన. ఇది జీవలక్షణం. జీవుడు ఇలాగే ఉంటాడు. కనుక ఇటువంటి ద్వైవిధ్యమైన జీవలక్షణం ఉంది. ఈ లక్షణం వల్ల మేము నీకేదైనా తెలియక లోపం కలిగిస్తే మమ్మల్ని మన్నించవయ్యా అని ఈ మంత్రమునందు ఉన్నటువంటి ఋషి లేదా కర్మిష్టి ఉపాసకుడు పరమాత్మని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ జ్ఞాని కాడు వీడు. అది జ్ఞాని మినహా మిగతావన్నీ వాడు. ఉపాసకుడు లక్షణము, సాధకుడు లక్షణము ఉంది.
కర్మిష్టి లక్షణము దీని. అయితే చెప్పాక కర్మిష్టి కనుక, ఉపాసకుడు కనుక, సాధకుడు కనుక వాడు ఫలాన్ని వాడు ఏదో కోరుకుంటూ ఉంటాడు కనుక ఈ మంత్రమును ఒక రాత్రి 5000 సార్లు జపిస్తే పురస్కరణం అవుతుందన్న. అలా జపిస్తే ధనహాని, ప్రాణహాని మొదలైనటువంటి భయాల నుండి విముక్తి కలుగుతుంది. అది దాని ప్రయోజనం. ఏం చేత వీడు జీవుడు కనుక వీడికి ఉన్నది పోతుందేమో అని భయం, నేను చచ్చిపోతానేమో లేకపోతే మరొకటో అని భయం. జీవ భయము, ప్రాణ భయము, ధనరూపమైన హాని భయము ఇవన్నీ వీడుకుంటాయి. కర్మిష్టి సంసారి అయిన జీవుడు కనుక వాడు దాన్ని పోగొట్టుకుని నాకు కావలసిన ఫలం వచ్చిందని అనుకుని ఆనందిస్తాడు. అందుకని వాడికి ఆ ఫలం మాత్రము దేని యందు సిద్ధిస్తుంది అన్నారు. పదకొండవ మంత్రం. 11వ మంత్రానికి పులహుడు మహర్షి, అనుష్టుపు ఛందము, శంభువు దేవత. ప్రసన్నవదనం సౌమ్యం రచితోద్వహమండనం అంబయా సహితం ధ్యాయేత్ సురసంఘైః అభిష్టుతం. ప్రసన్నవదనం సౌమ్యం రచిత ఉద్వహమండనం. ప్రసన్నమైన వదనము కలిగిన స్వరూపం, సౌమ్యమైన స్వరూపం, పరమ శాంతమైన స్వరూపం. ఈ జీవుడు భయాన్ని, ఈ జీవుడిలో ఉండే సత్వమును గ్రహించినవాడు కనుక పాపం వెర్రివాడు భయపడుతున్నాడు రా అనుకుంటాడు. కంసుడు లాంటి వాడు దుర్మతి భయపడుతున్నాడు అనుకుంటాడు. అందుకని అక్కడ భయం వేరు, ఇక్కడ భయం వేరు. అందుకని వాడి యందు సౌమ్యుడై ఉంటాడు. అలాగే శుభము యొక్క సమూహము ప్రాకారమునందు వాడిని అట్టే పెట్టి వాడికి నిరంతరము శుభభావనను కలుగజేస్తూ ఉంటాడు. సురసంఘై అభిష్టుతం, దేవసంఘములతో కలిసి ఉంటాడు. అంబయా సహితం, అమ్మతో కలిసి ఉంటాడు. ఇప్పుడు ఆయన అంబతో కలిసి ఉన్నాడు, అందుచేత ఆయన తండ్రి. తల్లి తండ్రి అయిన స్వరూపంగా ఇప్పుడు పరమాత్మ మన యందు అనుగ్రహ బుద్ధితోటి సాక్షాత్కరించబోతున్నాడు మంత్రమున. అందుకని ధ్యాన శ్లోకము అలా ఉన్నది. వికరిత విలోహిత నమస్తేస్తు భగవః యస్తే సహస్రగం యాస్తే సహస్రగం హేతయో అన్యమస్మిన్ నివపంతు తాః. వికిరత విలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రగం హేతయో అన్యమస్మిన్ నివసంతు తాః అని మంత్రమయ్యా అన్నారు. హే వికరిత అన్నారు. కిరులు అంటే ధనం. ముందు మనం అనుకున్నాం కిరి అనే మాటకి ధనం అని అర్థం. కిరి అంటే వరాహం అని కూడా. అంచేత కిరి అంటే ధనము. ఎవడికి ఏది ధనముగా అనిపిస్తుందో వాడికి అది ధనము. అందరికీ ఒకటి కాదు ధనం అనేది. అది అంచేత ధనమునందు జీవుని యొక్క సంకల్ప రక్షణ ఉంటుంది. వాడి సంకల్పాన్ని బట్టి అది ధనం అవుతుంది, వాడు అనుకున్నటువంటి ధనం అవుతుంది. అలాంటి ధనమును విశేషముగా భక్తులకు వెదజల్లేవాడు దా వికీర్ణము చేసేవాడు. ఇది ఐశ్వర్యప్రదాత్మకమైనటువంటి స్వరం.
విలోహిత. లోహితం అంటే ఎరుపు, అది లేనివాడు అనగా తెల్లనివాడు అని భావం. ప్రారంభంలో అరుణ నీలలోహిత అన్నాం. ఇప్పుడు జ్ఞానప్రదమైన పంచాక్షరీ మంత్ర స్వరూపమైనటువంటి పరమాత్మ. ఈ పరమాత్మ స్ఫటికం ఇంతకుముందు అన్నారు. అందుకని ఈయన విలోహితుడు, స్ఫటికమైన స్వరూపము అయినటువంటి వాడు. స్ఫటికము శుద్ధసత్వమైన బ్రహ్మం, నిర్గుణమైన బ్రహ్మం. అంచేత బ్రహ్మముల యొక్క దర్శనం అందు ఏముంటుంది? తాను బ్రహ్మమవడము ఉంటుంది. అద్దానికి బ్రహ్మమునకు చిన్న భేదం. అద్దం ఎదురుకుండా కూర్చుంటే మనం అద్దంలో కూడా ఉంటాం. అద్దానికి ఎదురుకుండా ఇలా వస్తుంటేనే మనం అద్దంలోంచి వచ్చేస్తాం. మనం అక్కడ కూర్చుంటే ఎదురుకుండా కూర్చుంటాడు. ఈ ఉపాధి ఎదురుకుండా కూర్చుంటాడు. అది కానీ ఈ ఉపాధి అద్దంలోకి వెళ్ళలేదు. బ్రహ్మమునందు కూడా అంతేకాని ఎదురుకుండా కూర్చుంటే స్ఫటికమైన పరమాత్మ యొక్క, నిర్గుణమైన పరమాత్మ యొక్క స్వరూపమునందు ఎదురుకుండా కూర్చుంటే కూర్చోవడం ఉండదు, ఆయనగా వెళ్ళిపోవడం ఉంటుంది. అద్దానికి బ్రహ్మమునకు ఉన్న చిన్న భేదం. ఇంక వీడిక్కడ ఈ కుర్చీలోనూ బల మీద కూర్చున్నవాడు ఉండడు, వీడు అద్దంలో ఉంటాడు. కనుక అటువంటి స్వరూపం ఇది అన్నారు. అలాగే విలోహిత అంటే ఎర్రనైన వాడు అన్నారు అని అనుకో. ఎప్పుడు అంటే నువ్వు అది ఇది అని అడుగుతావు కదా, అప్పుడు ఇచ్చేటప్పుడు ఆయన ఎర్రగా ఉంటాడు. ఏం చేత? ఎరుపు రజోగుణ లక్షణం అది. అంచేత అది కోరికల్ని ప్రేరేపిస్తుంది, కోరికల్ని తీరుస్తుంది. సంసారంలో ఉన్నటువంటి వాడు భగవంతుడిని అర్చించేటప్పుడు సంసార కామనను తీర్చుకోవాలి అనుకున్నప్పుడు ఎర్రగానే ఆ స్వరూపాన్ని అర్చించాలి. అది ఎర్రటి వాటితోటి అర్చించాలి. అందుకని గణపతిని పసుపు గణపతి అయిపోయింది పూజ. పసుపు గణపతి అంటే ఏమిటి? అది బ్రహ్మము. అది విఘ్నేశ్వరుడు కాదు, గణపతి అంతే. అది బ్రహ్మము. గణం అంటే సర్వభువనములు, వాటికి కారణమైన వాడు. అందుకని దానికి ఏ రకమైనటువంటి రూపము ఉండదు. ఊరికే అలా ఏదో పసుపు ముద్ద చేసి ఆ కుంకంతో కొంచెం బొట్టు పెట్టండి అంటారు, పెట్టకూడదు. ఎంచేత బొట్లు గిట్లు ఏమీ లేవు, దానికి రూపము లేదు. శివలింగముగానే ఉండాలి. దానికి మళ్ళీ నువ్వు పట్టివర్ధనాలు పెట్టకూడదు అసలు. అది పెట్టి తదుపాసనా భావాన్ని మరుగుపరుస్తున్నావు. ఆ లింగమును మాత్రమే అలాగే దర్శనం చేస్తూ నువ్వు దేన్ని దర్శనం చేస్తున్నావో దాని యందు సాక్షాత్కరింప చేసుకుని ఉండాలి. శివాలయానికి వెళ్ళాలా, ముందు విష్ణాలయానికి వెళ్ళాలా అని ప్రశ్న ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. ఆయన తమిళనాడు, సరే ఆయన పేరు తర్వాత చెప్తాను. వారికి శిష్య గుణం ముందుంటే ఆయన రోజు విష్ణాలయానికి ఒకటి, తర్వాత శివాలయానికి వచ్చేవారు. వస్తే శిష్యుడికి అనుమానం వచ్చింది,
ఎందుకు అలాగా వెళుతున్నారు గురువుగారు రోజు విష్ణాలయానికి ముందు? అంటే మొట్టమొదటి విష్ణువుని చూడాలా అని ఆయనకి అంధత్వం వచ్చింది. దగ్గరుండి తీసుకెళ్ళేవారు. వీళ్ళు ఒకసారి ముందు శివాలయానికి తీసుకెళ్ళారు. ఆయన ఎదురకుండా కూర్చుని జపం చేసుకుంటున్నారు. జపం చేసుకుంటూ ఉంటే శివలింగంలో విష్ణువు కనపడుతున్నారు. వీళ్ళు ఇదేమిటి ఇలా అయిపోయింది, పొరపాటు చేస్తాం, ఇప్పుడు కాళ్ళకి పడి గురువారు ఇలా జరిగిపోయింది అన్నారు. పోలేరా ఏదైతేనేం పోయింది అన్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వు విష్ణు ఆలయానికి వెళ్ళు. ఏం చేత? నామరూపాత్మకమైన స్వరూపమునందు నీకు ఇష్టం ఉంది. అందుకని ఆ స్వరూపము యొక్క అలంకారములందు ఇష్టం ఉంది. ముందు ఆ ఇష్టాన్ని తీర్చుకోరా. తీర్చుకుని అప్పుడు ఇక్కడికి రా. ఇక్కడికి వచ్చి ఈ శివలింగమునందు ఆ స్వరూప దర్శనం చెయ్యి. అది పోనీ ఇక్కడికి వచ్చి ఈ దర్శనాన్ని అక్కడ చేస్తానండి, నీకు సాధ్యం కాదు. ఏం చేత? నీ ప్రవృత్తి నామరూపాత్మకమైనటువంటి మూర్తి యందు ఉన్నటువంటి దానిలోంచి బయటికి రావడం అనేది ఇది తర్వాత స్థాయి. అందుకని ఇక్కడికి వచ్చి ఆ స్వరూపాన్ని ఇందులో దర్శించగలిగి ఉండాలి. అలా దర్శించవలసి వచ్చినప్పుడు స్వరూపంగా ఉండాలి, దానికి ఆవరణలు కల్పించకూడదు. అలాగే ఈ గణపతి దగ్గర కూడా అంతే. ఈ గణపతి అయిపోయిన తర్వాత నామరూపాత్మకమైన ఒక గణపతిని అక్కడ ప్రతిష్ఠ చేస్తాం. చేసినప్పుడు ఆయన్ని పూజిస్తాం. ఆయన ఎందుకు సంసార కామనలతో ఉంటుంది. ఈయన దగ్గర సంసార కామనలు కుదరవు, రావు. ఇది కానీ అక్కడ సంసార కామనలతో చేస్తాం. చేసినప్పుడు ఎలా ఉండాలి అంటే ఆ స్వరూపము అరుణమై ఉండాలి. ఎర్రమట్టి విఘ్నేశ్వరుడు, అలాగే ఎర్రటి పువ్వులు, ఎర్ర చందనం, ఎర్రటి వస్త్రము అని అలాగే జరగాలి ఆ పూజ. మనకి అలా దొరకట్లేదు అన్న ఇష్టం మన ఎందు తెలియక, అది కొంత తెలియక, తెలిసినా కుదరదు అని చెప్పి మరి పోనీ ఏవైనా పువ్వులే కదా అని మనం చేస్తాం. చేస్తే కొంత సంసార కామన తీరుతుంది, కొంత జ్ఞానానికి నిలవ ఉంటుంది. మన పని పూర్తిగా అవ్వలేదని మనం అనుకుంటాం. నీ పని నువ్వు పూర్తిగా చేయలేదు, ఆ విషయం నీకు తెలియదు. అంచేత సాంసారికములైనటువంటి కామనల్ని తీర్చే స్వరూపం ఏదైనా ఎర్రగానే ఉంటుంది. లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది, బ్రహ్మ ఎర్రగా ఉంటాడు. అందుకోసం కనుక కామనలను తీర్చేటప్పుడు నువ్వు పరమాత్మను కూడా విలోహిత ఎర్రగానే చూడు. పంచాక్షరి మంత్రమునందు పరమాత్మ తెల్లగా ఉంటే అష్టాక్షరి సంబంధమైన మంత్రం ఉంది, పరమేశ్వర మంత్రము, అందులో ఆయన ఎర్రగా ఉంటాడు. ఆ మంత్రము నీ సంసార కామలను తీరుస్తుంది. అటువంటి స్వరూపమయ్యా, అలాంటి స్వరూపమైన భగవః. ఇంతకుముందు మనం అనుకున్నాం భగవత్ శబ్దానికి షడ్గుణ స్వరూపమైనటువంటి స్వరూపం. అలాంటి షడ్గుణ స్వరూపమైన పరమాత్మగా తే నమః, నీకు నమస్కారం అయ్యా అన్నారు. తే సహస్రం హేతయః, నీ సంబంధమైన అనేక వేల ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అస్మత్ అన్యం నివపంతు, అవి మాకంటే ఇతరులైన వాడని నశింపచేసి అన్నారు. మళ్ళీ పోనిది మాకంటే ఇతరులని నశింపచేయి అంటే, మా అనే మాట జీవభావంలోంచి జ్ఞానభావం కోసం వచ్చిన మాట అయినప్పుడు ఇతరులైనటువంటి వాళ్ళు కామక్రోధాది అరిషడ్వర్గం, దాన్ని నశింపదు. కాదు సంసార వ్యవస్థ యందు ఉన్నప్పుడు మా యందు క్రోధ దృష్టి కలిగి మాకు హాని చేయాలి అనుకున్నవాళ్ళు, మేమేమి వాళ్ళ యందు క్రోధం ఉన్నవాళ్ళం హాని చేయాలనుకున్న వాళ్ళము కాదు. కనుక నువ్వు వాళ్ళని నశింపచేయి.
అలాంటప్పుడు వికిరదం నీ ఆయుధములను వాటికి హేతువులుగా ఉపయోగించు. అలాగే తిరులంటే రోగాదులు కూడా అన్నారు. ఏం చేత భగవంతుడు శిక్షించేటప్పుడు చేసేటటువంటి కనుక అలాంటి వాటిని కలుగ చేసి వాటిని శిక్షించడం, ఆ శిక్షించి రక్షించడం. అది పరమ దుఃఖం వస్తే కానీ పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానం కలగదు కదా. అందుకని అలాంటి వాడికి వాటిని కలగచేసి ఆ దుఃఖములను కలగచేసి, అవి శారీరక దుఃఖములు అవ్వచ్చు, మానసిక దుఃఖములు అవ్వచ్చు, తనకు సంబంధించినవి కావచ్చు, తన వారికి సంబంధించినవి కావచ్చు, అహం అనుకున్నవి కావచ్చు, మమ అనుకున్నవి కావచ్చు. కనుక అలాంటి వాళ్ళని నువ్వు హింసించు అన్నారు. ఈ స్వరూపము ఉభయ సంధ్యాత్మకమైనటువంటి స్వరూపమయ్యా. ఇది ఈ స్వరూపాల్లో ఋతుపరంగా దినచర్యల యొక్క వృత్తిపరంగా సంపదల్ని వెదజల్లేటటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని సేవిస్తున్నారు అన్నారు. ఈ స్వరూపాన్ని సేవించి ఈ మంత్రము యొక్క జపం చేయడం వల్ల మహాజన విరోధం కలిగినప్పుడు తద్భయనాశనానికి ఈ మంత్రాన్ని 10,000 జపించి హోమం చేస్తే ఆ భయం తగ్గి సుఖం కలుగుతుంది అన్నారు. అంటే మనకంటే చాలా రెట్లు గొప్పవాడైన వాడితోటి మనం విరోధం తెచ్చుకున్నాం. అది తెచ్చుకుంటే ఏమవుతుంది అంటే వాడికి వాడెక్కడో ఉంటాడు, వాడికి బోల్డ్ వ్యవస్థ ఉంటుంది. అందుకని నీ గురించి ఇలా జరుగుతోంది అంటే వాడిని తీసేయండిరా అంటాడు వాడు. ఇక్కడే వాడిని ఎవరో కనిపిస్తారు. ఈ విరోధం అనుకోకుండా తెచ్చుకున్నాడు, లేకపోతే వాడు చేసే పనులందు అనిష్టత చేత తెచ్చుకున్నాడు, ఏదో రకంగా తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ మహాభయం నశించాలి. అలాంటప్పుడు మహాజన విరోధం రూపమైన ఈ భయం నశించడానికి ఈ మంత్రం జపిస్తే ఆ భయం నశిస్తుంది, దాని వలన ప్రమాదం ఉండదయ్యా అన్నారు. అలాగే 12వ మంత్రం. ఈ మంత్రమునకు నారదుడు ఋషి, అనుష్టుపు చందము, రుద్రుడు దేవత. సర్వపాపహరం దేవం సర్వాభరణభూషితం సర్వాయుధరం ధ్యాయేత్ సర్వలోక మహేశ్వరం. ఇప్పుడు సర్వవ్యాపకత్వమైన సర్వ విషయం మాట్లాడుతున్నాం. సర్వపాపహరం దేవం, ఇది అది అని కాదు, మనస్సుది, బుద్ధిది, కర్మలకి, అనాగత కర్మలు, ఆగత కర్మలు, ప్రారంభ కర్మలు, అన్నిటి వ్యవస్థల్లో. అలాగే సర్వాభరణ భూషితం. ఈ ఆభరణం లోటైంది అనడానికి వీలు లేదు, అది సర్వాభరణత్వం. అంటే ఆభరణాలు ధరించి వస్తున్న తర్వాత చాలా ఆభరణాలు ఉన్నాయి, ఈ ఆభరణం లేదు అనడానికి ఎక్కడ వేలు పెట్టడానికి వీలు ఉండదు. అది సర్వాభరణ భూషితత్వం అంటే అలాగే. అందుకని ఇప్పుడు అది స్వరూపం అయితే ఈ స్వరూపమునందున్నాయా ఆభరణములు, దర్శించేవాడు ఉన్నాయా అంటే దర్శించేవాడు ఏందే ఉన్నాయి. అది స్వరూపమునందు కాదు. నిజానికి వీడు ఏ ఆభరణాలు ఉండాలని పరమాత్మ ఎందు అనుకుంటాడో అనే ఉంటాయి. అంచేత నేను అనుకుని ఇది లేదు అనడానికి వీడికి సాధ్యం కాదు, వీడు పక్కవాడికి సాధ్యం కాదు. ఏంటి వాడు అనుకున్నది ఉంటుంది అందులో. అది అందుకని అమ్మవారిని సర్వాభరణ భూషిత అన్నారు. సర్వశబ్దానికి ఏమిటి అర్థం చెబుతావు? ఆభరణ భూషితత్వం వాడి స్వరూపం. అసలు
కాదే. మరి ఎందుకన్నావు? అది నీ స్వభావం. అందుకని నీ యందు ఏ సర్వత్వం ఉందో ఆ సర్వత్వము ఆ ఎదుట కనపడుతూ ఉంటుంది. అలాగా సర్వాయుధ ధరం ఛాయేత్తు, సర్వాయుధములు ధరించినవాడు. నీకు ఏ ఆయుధాలు ఆయన పట్టుకుంటే మనకు రక్షణ వస్తుందని నువ్వు అనుకుంటావు, ఆయుధాలన్నీ ఉన్నటువంటి వాడు. సర్వలోక మహేశ్వర, సర్వ జగత్తుకి ఈశ్వరత్వము అయినవాడు. అందుకని ఆయనే నేనున్నాను అని సంరక్షించగలిగిన స్వరూపమైనవాడు. సహస్రాణి సహస్రథా బాహువోస్తవ హేతయః తాసామీశానో భగవః పరాచీనాం ముఖాకృతి. సహస్రాణి సహస్రథా, సహస్రథా బాహువః, బాహువస్తవ హేతయః, హేతయో తాసాం, తాసాం ఈశానః, ఈశానో భగవః, భగవః పరాచీనాం, పరాచీనాం ముఖాకృతి. బాహు శబ్దం బాహవః, ఆయుధములు సహస్రములుగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి బాహువులు. అది ఎన్ని ఆయుధములు అన్ని బాహువులు. ఇవి రెండు నువ్వే ఏర్పాటు చేసుకోవాలి. పరమాత్మ ఆయనవి కావాలి. అసలు రూపమే లేని వాడికి కాళ్ళు చేతులు ఎక్కడ పెడతాం? కానీ నీవి, అందుకని నీవికి ఎన్ని బాహువులు కావాలో అన్నీ పెట్టుకో, ఎన్ని ఆయుధాలు కావాలో అన్నీ అందులో పెట్టుకో. ఈశానత్వం, ఇప్పుడు నువ్వు సమర్థుడైన వాడివి అని నువ్వు ఆయన ప్రశంసించుకో. ఆయన ఎప్పుడు సమర్థుడే, కానీ నీకు ఇప్పుడు ఆయన సమర్థుడు అని అనిపించినట్లు అనిపించింది. అది తాసాం ముఖా, ఆయుధముల యొక్క ముఖాలు మొనలు, పరాచీన కృతి, పెడముఖం కలవిగా చేయి. ఆయుధాలు పట్టుకోమన్నాం కదా అని నువ్వు వాటిని ప్రయోగించేటట్టు పట్టుకోకు. ఇంతకుముందు బాణాల గురించి పెట్టాను. విశల్య సుమనాభవ అన్నా, తిరగేసి అమ్ముల పొదిలో పెట్టు అన్నారు. ఇప్పుడు ఈ ఆయుధాలు కూడా తిరగేసి పట్టుకోవట్లేదు. అది త్రిశూలం ఇలా పట్టుకో, తిరగేసి పట్టుకో. ఏం చేత? గమ్మును ప్రయోగించేవలసి వచ్చినప్పుడు ఇలా అనవలసి వస్తుంది. ఈ వ్యవధానంలో మేము పారిపోవచ్చు. దీనికి కొంత టైం పడుతుంది కదా. అది లేకపోతే తిరగేసి పట్టుకున్నావు కదా, మా యందు ఏం చేయవు అని మాకు ధైర్యం. అంచేత పరాచీన ముఖ, పెడముఖం కలిగిన దానిగా చెయ్యి. అది చీన అంటే అభిముఖం, పరాచీన అంటే పెడముఖం, చీన అంటే చైనా. అది మన హిమాలయ పర్వతాలకి అభిముఖంగా ఉంది. అది అందుకని దాన్ని చీనా అన్నారు. ఇంగ్లీష్ వాడు దాన్ని స్పెల్లింగ్ వాడి అక్షరాల్లో మారొచ్చినప్పుడు అది మనకి చైనా అన్నట్టుగా ఉచ్చారణ వస్తుంది. కనుక ఇప్పుడు కాలరూపుడైన రుద్రుని ఆయుధాలు జీవునిలో కలిగే సంకల్పాలు. ఇవి ఆయనవి కావు. ఇవి సహస్రత పుడుతూ ఉంటాయి. సంకల్పాలకు ఎక్కడైనా అడ్డుందా? వేల కొలది సంకల్పం. ఒకటైపోతే ఇంకోటి, ఇంకోటి అయిపోతే ఇంకోటి, అలా కలుగుతూనే ఉంటాయి అవి. కనుక ఇవి జీవుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. వాడి సంకల్పమే ఒక సంకల్పం ఇంకో సంకల్పాన్ని బాధిస్తుంది కూడా. ఈ సంకల్పాలు వాడి చుట్టూ తిరుగుతాయి, తిరిగి వాడినే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆయన దగ్గరికి వెళ్ళవు. ఈ చుట్టూ తిరుగుతూ ఒక సంకల్పం ఇంకొక సంకల్పాన్ని ఇబ్బంది పెడుతుంది. చిచి ఇలా అనుకున్నానేమిటి అనుకుంటాడు వాడు. ఇలా అనుకోవడం అవుతుంది, చీచీచి అనుకోవడం అవుతుంది.
అందుకని ఎన్నిసార్లు అనుకోము, అనుకుంటూనే ఉంటాం. అది ఏమిటంటే ఇది అసలు అదే కొనవలసింది, పొరపాటు చేశాను, డబ్బులు ఇంతే ఉన్నాయని లేకపోతే బ్యాంకులో అప్పొచ్చుకున్నా బాగుండేది. ఇది కొనప్పుడు దీనికోసం ఏడ్చాడు. ఇది కొని ఇప్పుడు ఈ సంకల్పం అయిన తర్వాత చీచి అని మళ్ళీ ఆ సంకల్పం ఈ సంకల్పాన్ని తిరస్కరిస్తాం. అంచేత వాడి సంకల్పాలను వాడే తిరస్కరించు ఉంటూ ఉంటాడు. కనుక ఇక్కడ సహస్ర అన్నారు కదా, ఇందులో రేప ఉంది. రేప అగ్ని రూపము, రేప అగ్ని బీజం, అది ప్రకారం. ఈ అగ్ని రూపమైనటువంటి ఇది ప్రాణస్వరూపం. ప్రాణము అగ్ని, ప్రాణంలోంచి రేప పోతే అది పానము అవుతుంది మామూలుగా. ఈ పానమైన దాన్ని అపానము. పానము అంటే విడిచిపెట్టి మళ్ళీ పీల్చే, విడిచిపెట్టినప్పుడు అది పానము, రేప లేదు అందులో. ముక్కులో పీల్చేటప్పుడు రేప ఉంది లోపలికి వెళ్ళేటప్పుడు. అంచేత అది నిలబెడుతోంది శక్తిని, ప్రాణశక్తిని. అది నిలబెట్టి బయటకు వచ్చేస్తుంది, వచ్చి మళ్ళీ లోపలికి వెడుతుంది, ప్రాణశక్తిని తీసుకుని. ఇలాగ నిరంతరము ఈ అగ్ని ప్రాణశక్తితోటి వాయువు సంచరిస్తూ ఉండడం వల్ల జీవుడు స్వస్థితుడై ఉంటున్నాడు. కనుక ఈ ప్రాణశక్తి ఉందే, ఇది సహస్ర అన్నాం కదా. ఈ సహస్ర శబ్దం సహస అని విభాగింపబడుతుంది. సహస్ర అనే మాటని విభాగిస్తే సహ అస అని విభాగింపబడుతుంది. ఈ సహ అస అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపము అన్నారు. అది సహ హస. సహ అంటే నిశ్వాస, అస అంటే శ్వాస. ఈ రెండుకి సహ అస అని పేరు. ఈ సహ అస అనేవి సోహ అయింది. అది ఎప్పుడైతే ఈ ప్రాణశక్తిని తాను గ్రహించి తెలుసుకుని, మనం గ్రహించి పీలుస్తున్నాము గాలి, గాలి పీల్చడానికి గాలిని వదిలిపెట్టడానికి మన కర్తృత్వం ఏమైనా ఉందా? ఏమీ లేదు. కర్తృత్వము యోగికి ఉంటుంది. అదేనా ఆయనకు సర్వావస్థల్లోనూ ఉండకపోవచ్చు. కానీ ఆ కర్తృత్వం ఉన్నప్పుడు ప్రాణశక్తి సాక్షాత్కారం ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు సోహం అని దర్శనం చేస్తాడు. ఈ హస అనేది సోహ అనే దర్శనాన్ని చేయిస్తుందయ్యా. అప్పుడు ఆ సోహం అనే దర్శనాన్ని వాడు పొందగానే ఏమవుతాడు? హంస అవుతాడు. హంస అంటే యోగి. పరమహంసలు అంటాం కదా, పరమాక్కర్లేదు, హంస అంటే చాలు. అందుకని అదిగో ఆ స్వరూపమైనప్పుడు ఉంటుందయా. అది ఈ అగ్నే కంఠనాదము, ఇందులోంచి వచ్చేటటువంటి ఓం అనే నాదధ్వని. ఈ నాదధ్వని వైఖరి లేకపోయినా పుడుతుంది. పైకి అనకపోయినా మనం అనగలిగిన స్థితి ఎందు ఉంటుంది. పెదవులు మూసుకుని ఓంకారాన్ని ప్రణవం చేయొచ్చు కదా, ఆ కంఠాగ్నిలోంచి పుడుతుంది. అది మధ్యమ ఆ స్వరం. కనుక ఈ సహస్ర స్వరూపంగా పరమాత్మని ఈ జీవుడు అందుకోసం
ప్రార్థన చేస్తున్నాడు, వాడి సంకల్పాలను బట్టి ప్రార్థన చేస్తున్నాడయ్యా అన్నారు. సహస్ర శీర్ష పురుష అనే మంత్రానికి దీంతో ప్రారంభం అవుతుంది అన్నారు. ఎక్కడ అంటే ద్రవిడ దేశంలో. ద్రవిడ దేశంలో మంత్రపుష్పం చెప్పేటప్పుడు నమ్మకంలో ఈ మంత్రంతో ప్రారంభం చేసి మంత్రపుష్పం చెబుతాం. అది అక్కడ ఆచారం. కనుక ఈ మంత్రంతో వారు ప్రారంభం చేస్తారు. ఈ మంత్రంతో సహస్ర శీర్ష పురుష అనే మంత్రం పుడుతుంది. మంత్రతత్వజ్ఞులైన వారు దీన్ని సుదర్శనం అన్నారు. సుదర్శనం అంటే బ్రహ్మదర్శనమే. సుదర్శనం అంటే చక్రం అనుకోదు, బ్రహ్మదర్శనమే. అలాగా దీని స్వపర బుద్ధి కలిగిన జీవలక్షణం ఉంది, నేను వాడు అనుకున్నది. అవి సుదర్శనపు అంశులు. అవి సుదర్శనానికి ఎన్ని అంచులు ఉంటాయండి అంటూ ఉంటాం. 1000. సుదర్శనం యొక్క కొలతను బట్టి ఉంటాయి. మరి మేమేం చెబుతారు, ఎవరేం చెబుతారు? మహావిష్ణువు పెద్దగా చేసేవనుకో ఆయన స్వరూపాన్ని ఓ చక్రం పెద్దది పెట్టాం, అప్పుడు దానికి 2000 అంచులు పెట్టచ్చు. అంటే సుదర్శనానికి అంచులు ఎన్ని ప్రశ్న ఏమిటి? అసలు సుదర్శనానికి అంచులు ఉండకూడదు, అది నువ్వు గ్రహించాలి. అంచులు ఉంటే అవి స్వపర బుద్ధి కలిగిన జీవ సంకల్పం ఆ అంశులు తప్ప అవి జ్ఞాని లక్షణం కావు అన్నారు. కనుక ఇలాంటి లక్షణంతో ఈ ఆయుధ శాంతిని కోరుతున్నారు. ఈ సహస్రత్వము, ఈ శాంతి పొందాలి. మాకు ఈ సహస్రత్వ దర్శనం కాదు మాకు కావాల్సింది, కానీ మా బుద్ధి అలా ఉంది, దీనిలోంచి మాకు శాంతిని కలిగించు అన్నారు. విరాట్ స్వరూపం చూపెట్టడం కాదు భగవంతుడు దర్శనం మనకు, బ్రహ్మ దర్శనము అది. ఇది పరమ సూక్ష్మం. విరాట్ ఎంతైనా దర్శనం చేయొచ్చు. అది విరాట్ స్వరూపమునందు సహస్ర శీర్ష పురుష అన్న దగ్గర విద్యారణ్యులు వ్యాఖ్యానం చేస్తూ సహస్ర శీర్షములు సహస్ర పాదములు అని అంటున్నాం. ఏమిటో తెలుసా అన్నారు. ఏమిటన్నా అంటే నీ తలకాయలే అన్నారు. అది ఈ సృష్టిలో ఎన్ని తలకాయలు ఉన్నాయో అన్ని తలకాయలు, అది సహస్ర శబ్దానికి అర్థం. అంటే మనుష్యులేనా అన్నారు. కాదు, మీ ఇంట్లో ఉన్నవి, అడవుల్లో ఉన్నవి, వాటి తలకాయలు కూడాను. అంచేత అందులో సింహం తలకాయ ఉంటుంది, పంది తలకాయ ఉంటుంది, గుర్రం తలకాయ ఉంటుంది. అంచేత అన్ని తలకాయలను సహస్రాక్ష సహస్రపాత్తు 1000 కళ్ళు. 1000 అంటే ఈ తలకాయలు అన్ని కళ్ళును, అలాగే ఈ తలకాయలకున్న కాళ్ళన్నీను. ఇప్పుడు నువ్వు ఈ జగత్తులో ఎన్ని తలకాయలు చూడగలవు, ఎన్ని తలకాయలు చూడగలవు, ఎన్ని పాదాలు చూడగలవు, నువ్వు చూడగలిగినంత వరకు విశ్వరూపం అంతే. అది ఇది కాదు నువ్వు చూడవలసింది. అది నీలో ఉన్నది ఒకటి ఉంది, దానికి ఏమి ఉండవు, దాన్ని చూడవలసింది అన్నారు. కనుక ఇలాంటి స్వరూపాన్ని పరమాత్మ ధరించి ఎదురు రావాలయ్యా అని అనుకుంటూ ఈ స్వరూపాన్ని ధ్యానం చేస్తున్నారు. ఈ విధంగా ఆయుధ శాంతి చేస్తూ ఈ మంత్రాన్ని ఉపసంహారం చేస్తున్నాం.